మహిమ ఘనత ప్రభావమునకు అర్హుడైన యేసే నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభును మన రక్షకుడగు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుణ్ణి కీర్తిద్దాం. హల్లెలూయా. మహిమా నీకే, మహిమా నీకే, మహిమా నీకే, మహిమా నీకే, స్తుతి చెల్లించుచున్నాము మా నిండు హృదయాలతో. స్తుతి చెల్లించుచున్నాము మా నిండు హృదయాలతో. యేసు నీవే, నీవే మా ప్రభువు. యేసు నీవే, నీవే మా ప్రభువు. మహిమా నీకే, మహిమా నీకే, మహిమా నీకే, మహిమా నీకే, స్తుతి చెల్లించుచున్నాము మా నిండు హృదయాలతో. ఆత్మతో సత్యముతో నిన్నే ఆరాధింతును. ఆత్మతో సత్యముతో నిన్నే ఆరాధింతును. ఎంతో ఇక ఎంతో నీ నామమున్ ఘనపరతున్. ఎంతో ఇక ఎంతో నిన్ను నేను స్తుతించెదను. మహిమా నీకే, మహిమా నీకే, మహిమా నీకే, మహిమా నీకే, స్తుతి చెల్లించుచున్నాము మా నిండు హృదయాలతో. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని విందామండి. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడునుగాక. ఈ ఉదయకాలము ప్రతి ఒక్కరికి హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున శుభములు తెలియచేస్తున్నాను. మరి ప్రభు వాక్యమును ధ్యానించుకుందాం. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము నిర్గమాకాండము 33వ అధ్యాయము 18వ వచనము. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటను చూడండి. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైన ఏమంటారు ఆశ మోషేకు కలిగిందో, ఎంత గొప్ప ఏమంటారు కోరిక అతనికి కలిగిందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమని అడుగుతున్నాడు దేవుణ్ణి? నీ మహిమను నాకు చూపమనగా. దయచేసి. హల్లెలూయా. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా మంచిగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. ప్లీజ్ షో మీ యువర్ గ్లోరీ. ప్లీజ్ అంటే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు, చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు. దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, గోజాడుతూ ఉన్నాడు. దయచేసి నీ మహిమ నాకు చూపించు. ఆమేన్. హల్లెలూయా. అతను ఎన్నో చూశాడు దేవుడి ద్వారా,
ఎన్నో అద్భుతాలు చూశాడు. దేవుని హస్తము ఆజ్ఞలు రాయటము 2 పలకల మీద చూశాడు. దేవుని అగ్ని దిగి రావటము, అగ్నిలో నుండి దేవుడు మాట్లాడటము చూశాడు. దేవుడు అనేకమైన అద్భుతాలు ఐగుప్తు దేశంలో అతని ద్వారా జరిగించటము చూశాడు. అతని ద్వారా దేవుడు ఎర్ర సముద్రమును చీల్చటము, బండలో నుంచి నీళ్లు రావటము, పూరేళ్లను రప్పించటము, మన్నా కురిపించబడటము, ఇలాంటి అనేక అద్భుతాలు చూసిన తర్వాత మోషేకి ఒక ఆశ కలిగింది, ఒక కోరిక కలిగింది, ఒక తపన కలిగింది, ఒక ఆసక్తి వచ్చింది. నేను దేవుని మహిమను కూడా చూడాలి. హల్లెలూయా. 40 రోజులు దేవుడితో హోరేబు కొండ మీద ఉండి అతనికి కలిగిన ఆశను చూడండి, అతనికి కలిగిన తలంపు చూడండి. నేను దేవుని మహిమను చూడాలి. హల్లెలూయా. మనం ఆత్మీయ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తుంటాం, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో సూచక్రియలు, మహత్కార్యాలు చూస్తుంటాం. కానీ వాటన్నిటికీ మించినది ఈరోజు మనం దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. చూడండి, ఆకాశం మన్నా కురిపించబట్టం చూడలేదా మోషే? చూశాడు. సముద్రం నుంచి పూరేళ్ళు రప్పించబట్టం రాలేదా? చూడలేదా? చూశాడు. బండలో నుంచి నీళ్ళు రావడం చూడలేదా? చూశాడు. ఎర్ర సముద్రం చీల్చబడటం చూడలేదా? చూశాడు. ఇవన్నీ చూసిన తర్వాత అతను కలిగింది లోక సంబంధమైన దేవుని కార్యాలు, లోక సంబంధమైన దేవుని అద్భుతాలు నేను చూశాను. ఆత్మ సంబంధమైనది, పరలోక సంబంధమైన దేవుని మహిమను చూడాలి. ఆమేన్. ఎంత గొప్ప ఆశ చూడండి. నిజంగా ఈ ఉదయకాలము మనము కూడా దేవుని మహిమను చూడాలని కోరుకుందాం. దేవుని మహిమను మనము కూడా మన జీవితంలో ప్రత్యక్షపరచబడాలని, కనపరచబడాలని కోరుకుందాం. హల్లెలూయా. మనం ఒకసారి ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 23వ వచనం చదివితే అక్కడ ప్రజలందరికీ మాట తెలియజేస్తున్నాడు మోషే భక్తుడు. మరియు ఆ కాలమున నేను, అంటే ఇది ఎప్పుడైతే జరిగిందో ఆ కాలం గురించి మాట్లాడుతున్నాడు మోషే. ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను, నీ బాహుబలమును నీ దాసునికి కనపరచమని మొదలుపెట్టి ఉన్నాను. ఆమేన్. నీ మహిమను, నీ బాహుబలమును నీ దాసునికి కనపరచమని నేను మొదలుపెట్టాను, ప్రార్థన చేయట ప్రారంభించాను. ఉదయకాలం మనం కూడా ఈ విధంగా ప్రార్థన చేయాలి, ఈ విధంగా దేవుణ్ణి అడగాలి, ఈ విధంగా దేవుని దగ్గరకు వచ్చి గోజాడాలి, దేవుని దగ్గరకు వచ్చి బతిమాలాలి. ప్రభువా నీ మహిమను నాకు చూపించు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా తన మహిమను మనకు చూపించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ప్రభు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 19వ వచనము. ఆయన, అంటే దేవుడు ఇచ్చిన జవాబు ఇది. ఆయన నా మంచితనమయు నీ ఎదుట కనపరిచేదను, యెహోవాను నా నామము నీ ఎదుట ప్రకటించేదను. ఆమేన్. హల్లెలూయా. నా మంచితనం అంతా నీకు నేను కనపరుస్తాను. హల్లెలూయా. దేవుడి దగ్గర మంచితనం ఎంత ఉందండి? ఎంతని మనము దేవుని మంచితనాన్ని కొలవగలుగుతాము? ఉదాహరణకు మనం ఏదైనా కొలవాలి అంటే అది కొలవటానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా కొలవగలుగుతాం. సముద్రము లోతు ఎంత అంటే కొలవగలిగాము, ఆకాశము వైశాల్యం ఎంత అంటే కొలవగలిగాము కదా, భూమి విస్తరణ ఎంత అంటే కొలవగలిగాము. హల్లెలూయా కదా. భూమి మీద ఉన్న రకరకాల వివిధ సంబంధమైన వాటన్నిటిని మనము కొలవగలిగాం. భూమి లోపట ఎంత భాగంలో బంగారం ఉంది, లేకపోతే వెండి ఉంది, లేకపోతే రాగి ఉంది, లేకపోతే వజ్రాలు ఉన్నాయి, ఇలాంటి అన్నిటిని మనం కొలవగలుగుతాము, వాటన్నిటిని మనం తీయగలుగుతాము. కానీ దేవుని మంచితనం ఎంత అని కొలవగలుగుతాము? దాన్ని కొలవగలిగేంత స్థాయి మనకున్నా? దేవుని మంచితనం అంటే ఎంత చెప్పగలుగుతాము? ఆకాశం చూపించి ఈ ఆకాశం అంత ఉంటుందని చెప్పగలుగుతామా? లేదా భూమిని చూపించి, లేదా సముద్రాన్ని చూపించి ఈ సముద్రం అంత ఉంటుంది దేవుని మంచితనం అని చెప్పగలుగుతామా? చెప్పలేము. అంటే అంతకన్నా ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు చూసేదానికన్నా, నువ్వు ఊహించేదానికన్నా, నువ్వు వర్ణించేదానికన్నా, నువ్వు దాని గురించి ఆలోచన కలిగి, తలంపు కలిగి ఉన్న దానికన్నా, నీ ఊహల కన్నా ఆయన మంచితనం ఉంటుంది. ఆయన మంచితనాన్ని మనం వివరించలేము. హల్లెలూయా. ఒకసారి నీ వ్యక్తిగత జీవితాన్ని గమనించుకో, నీ వ్యక్తిగత జీవితాన్ని చూసుకో ఒకసారి, ఎంత మంచితనమో.
ఆయన మంచితనాన్ని నీ జీవితంతో నువ్వు చూసుకుంటే నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. లోకంలో ఏమంటారు, దేవుని మంచితనం ఎలాగ తెలుస్తుందంటే నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు గమనించుకున్నప్పుడు, దాన్ని నువ్వు తెలుసుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుని మంచితనం ఏంటో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని మంచితనము మన మాటల్లో చెప్పలేమండి, పాటల్లో కానీ దాన్ని వివరించలేము, వర్ణించలేని మంచితనం అది. ఆయన మంచితనాన్ని మనము ఏమంటారు, ఒక బాక్స్లోనో లేకపోతే ఒక ఏమంటారు బిందెలోనో లేకపోతే ఇంకెక్కడైనా మనం దాన్ని పెట్టలేము. అంటే పట్టే అంతది కాదు, పట్టే అంతకన్నా ఎక్కువగా ఉండేది ఆయన మంచితనం. హల్లెలూయా. ఇప్పుడు ఏ వస్తువు అయినా కానీ ఒక దాని మీద పట్టగలుగుతుంది, మనం పెట్టగలుగుతాం. అంటే ఆ వస్తువు పెట్టే అంత ఏమంటారు అవకాశం కలిగించబడుతుంది. కానీ దేవుని మంచితనమును మనం దేన్నో ఇరికించలేము. అరే, ఇందో ఇరికించడానికి అవకాశం లేదు. లోకం ఎంత పెద్దగా ఉంది, లోకంలో ఉన్న మనుషులు ఎంతమంది ఉన్నారు, వారి పట్ల దేవుని మంచితనం ఎంతగా కనబరచబడుతుందో మనం ఒక్కసారి ఆలోచించామనుకోండి, దాన్ని వివరించటానికి కొన్ని యుగాలు పడుతుంది. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటే, నా మంచితనమును హల్లెలూయా నేను నీకు కనపరుస్తాను అంటున్నాడు. కానీ తర్వాత వచనం మనం గమనించామనుకోండి, 20వ వచనంలో ఆయన ఏంటంట, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడనెను. ఎవరు బ్రతకలేరు. అసలు మోషే అడిగింది ఏంటి? దయచేసి నీ మహిమ నాకు చూపించు అని అడిగాడు. దేవుడు ఏం జవాబు చెప్తున్నాడు? ఏ నరుడు నా ముఖము చూసి బ్రతికి ఉండలేడు అని అంటున్నాడు. హల్లెలూయా. మహిమ అంటే అర్థం ఏంటి అంటే, మోషే దృష్టిలో నీ ముఖ దర్శనము నాకు దయచే. హల్లెలూయా. నీ ముఖ దర్శనము చూసే, నీ ముఖ దర్శనము చేసుకునే ధన్యత నాకు దయచే, ఆశీర్వాదము నాకు దయచే, ఆ భాగ్యత నాకు దయచే అని అడుగుతూ ఉన్నాడు. మనం మహిమ అంటే ఏమనుకుంటామంటే, ఏమంటారు, మంచు కురిపించబడుతున్నప్పుడు చూస్తుంటాం కదా. మనం ఇక్కడ వేరే ఏమంటారు స్విట్జర్లాండ్కి వెళ్ళామనుకోండి, లేకపోతే రష్యాకి వెళ్ళామనుకోండి, లేకపోతే కొన్ని ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, అక్కడ మంచు కురిపించబడుతూ ఉంటుంది, తెల్లగా ఉంటుంది, మొత్తం నేలంతా మంచుతో నింపబడి ఉంటుంది. అప్పుడు ఏమనిపిస్తుంది? అబ్బా, ఎంత చూడటానికి ఆహ్లాదకరంగా, ఎంత సౌందర్యంగా, ఎంతో ఏమంటారు ఆశ్చర్యకరంగా ఉంది అని అనుకుంటాం. చూడండి, అది కాదు మహిమ. అది మాట్లాడట్లేదు భక్తుడైన మోషే అక్కడ. ఆయన మాట్లాడుతుంది అంటే దేవుని ముఖ దర్శనము, ఆయన మహిమలో, ఆయన ముఖములో ఉన్న మహిమ, ఆయన ముఖములో ఉన్న తేజస్సు 1000 సూర్యుల కన్నా వెలుగైన ఆ ముఖాన్ని చూడాలి, ఆ ముఖ దర్శనము చేసుకోవాలి అనే ఆశతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలము అలాంటి ఆశను మనం కూడా పొందుకోవాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడు చూసి బ్రతికి ఉండలేదు. హల్లెలూయా. ఒక్క నరుడే ఉన్నాడండి భూమి మీద, ఒక నరుడు ఉన్నాడు, ఆయనే ఆదాము. హల్లెలూయా. మొదటి ఆదాము దేవునిని హల్లెలూయా చెప్పండి, దేవునిని చూడగలిగాడు. ఎందుకు? ఆయన దేవుని మహిమతో నింపబడి ఉన్నాడు కాబట్టి. దేవుని మహిమతో ఆదాము నింపబడి ఉన్నాడు కాబట్టి చూడగలిగాడు. ఎప్పుడైతే మహిమను కోల్పోయాడో, ఎప్పుడైతే మహిమ దూరం అయిపోయిందో, తర్వాత ఆదాము కూడా చూడలేకపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు కడపటి ఆదాము తిరిగి నీకు ఆ మహిమని ఇవ్వగలుగుతాడు. ఆమేన్. మొదటి ఆదాము మహిమను కోల్పోయి దేవుని ముఖ దర్శనము చేసుకునే ధన్యత, ఆ దేవుని ముఖ దర్శనము పొందుకునే ధన్యతను మనకందరికీ దూరపరిచాడు. కానీ కడపటి ఆదాము వచ్చి తిరిగి అదే మహిమను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుణ్ణి చూచే ధన్యత, దేవుణ్ణి దర్శించుకునే ధన్యత, ఆయన ముఖమును మనము చూసి ఆనందించే ధన్యత, ఆయన ముఖమును చూసి సంతోషించే ధన్యత దేవుడు కడపటి ఆదామైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనకు దయచేయబోతున్నాడు. ఆమేన్. అందుకనే యోహాను సువార్తలో ఒక మంచి మాట అంటున్నాడు, 17వ అధ్యాయం 24వ వచనంలో చూడండి. తండ్రి నేను ఎక్కడ ఉందునో
అక్కడ నీవును నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మహిమ అనే మాట అర్థం ఏమిస్తుంది తెలుసా? పరలోకంలో తండ్రి సింహాసనమందు కూర్చుండినప్పుడు ఆయనను చూడటం, ఆయన ముఖ దర్శనము చేసుకోవటము. ఆయన నాకు అనుగ్రహించిన మహిమను మీరు చూడాలని కోరుకుంటున్నాను అన్నాడు తండ్రితో. ఎస్, ఒక రోజు మనము తండ్రి సింహాసనమందు కూర్చుంటే మనమందరం ఆయన్ని ముఖ దర్శనము చేసుకోబోతూ ఉన్నాం. అందుకని అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫెన్ అంటున్నాడు, తండ్రి సింహాసనసీనుడై ఉండుట నేను చూచుచున్నాను, ఆయన కుడి పార్శ్వమందు నజరుడైన యేసుక్రీస్తు ప్రభు నిలిచి ఉండుట నేను చూచుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి సింహాసనం కూర్చుండుట స్టెఫెను చూడగలిగాడు. హల్లెలూయా. అది ఎలాగ జరిగింది అంటే క్రీస్తు ద్వారా, కడపటి ఆదాము ద్వారా తిరిగి దేవుడు ఆ మహిమతో మనల్ని నింపి ఆయన చూచే ధన్యత మనకు అనుగ్రహించాడు. దేవుడి మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే కాలం అంటున్నాడు, నీకు నా మహిమను అనుగ్రహించబోతున్నాను, నీవు నా మహిమను చూడబోతూ ఉన్నావు. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలము ప్రభా మోషే ద్వారా గొప్ప తండ్రి నీకు వందనాలు. మాటలతో మాతో మాట్లాడావు. మోషే ద్వారా మమ్మల్ని బలపరిచావు. మోషే ద్వారా మమ్మల్ని ధైర్యపరిచావు. మోషే ద్వారా ప్రభా మమ్మల్ని తండ్రి నీకు వందనాలు ప్రభా బలపరుస్తూ ఉన్నావు. మోషేలాగా మీరు కూడా నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో నన్ను అడిగితే నేను నా మంచితనం అంతా మీకు నేను చూపించబోతున్నాను అంటున్నారు. ప్రభా మంచితనానికి హద్దులు లేవు. ఆ మంచితనానికి ప్రభా హద్దులు లేని మంచితనముతో మమ్మల్ని మంచితనాన్ని కనపరుస్తానంటున్నాం. తండ్రి నీకు వందనాలు. ఆ మంచితనమును అర్థం చేసుకున్న వారమే, ఆ మంచితనమును ప్రభా పొందుకున్న వారమే, ఆ మంచితనాన్ని లోకానికి ప్రకటించడానికి మాకు సహాయం చేయండి. మొదటి ఆదాముని మహిమను కోల్పోయాడు, కానీ కడపటి ఆదాము వచ్చి తిరిగి అదే మహిమను మాకు అనుగ్రహించాడు. నిన్ను చూచే ధన్యత, నిన్ను ప్రభా ముఖాముఖిగా నిన్ను చూచే ధన్యత కడపటి ఆదామైన యేసు క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించినందుకు నీకు మహిమ చెల్లిస్తూ, ఈ వాక్యం వింటున్న వారి జీవితంలో ప్రభానికి వందనాలు. నిన్ను చూచే కృప వారికి దయచేయండి. వారికి ఆశ, కోరిక, తపన, ప్రభా దీక్ష వారికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు పాస్టర్ సాల్మన్ రాజు యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.